ఎందుకంటే అప్పుడు ఒక రాణి విక్టోరియా మహారాణి, అప్పుడు మనం బ్రిటిష్ కదా, విక్టోరియా మహారాణి వచ్చి ఈ మదర్ తెరిసా పుల్లో కలుగుతూ ఉంటే ₹1,00,000 డబ్బులు ఇచ్చినా నేను ఈ పని చేయలేదు. విక్టోరియా మహారాణి మదర్ తెరిసాతో పువ్వు కలుగుతుంటే అప్పుడు మదర్ తెరిసా తల ఉంచుకొని పువ్వు కలుగుతూనే ఏడు కూడా అంటుంది. అదేగా ₹1,00,000 డబ్బులు ఇచ్చినా నేను ఈ పని చేయదని విక్టోరియా మహారాణి అంటే మదర్ తెరిసా కూడా దేవుడు అంటే ₹1,00,000 వచ్చి నేను చేయరు ఓకే చేస్తా ఓకే చేస్తా కానీ ₹1,00,000 నేను చేయలేదు. అంటే స్పిరిచువల్ అండ్ ఎథికల్, ఫైనాన్స్ అండ్ కెరీర్. ఫైనాన్స్ అనేది తప్పు, కెరీర్ అంటే ప్రవృత్తి. మనం ఎంచుకున్న గోల్ డబ్బు చేయకుండా అవునా కదా, డబ్బు లేకపోతే ఏం చేద్దాము తప్పలేదు కదా. కెరీర్ మనకు ఆత్మ సంతృప్తి ఉండాలా, అట్లాంటి గోల్ ఎంచుకోవాలి. మెంటల్ అండ్ ఎడ్యుకేషన్, మన మైండ్ మొత్తం హ్యాపీగా ఉండేటట్టు ఉండాలి. మీరు ఎంచుకున్న గోల్ మీ దగ్గర ఇష్టం లేకపోతే ఆ జీవితం నరకం అవునా కదా. మెంటల్ సాటిస్ఫాక్షన్ ఉండదు, ఇష్టం లేని పని చేయొద్దు. ఎప్పటికైనా మీరు ఎంచుకున్న గోల్ మాకు ఇష్టపూర్వకంగానే చేయండి. ఫిజికల్ అండ్ హెల్త్, ఆరోగ్యం చూసుకోవాలి. మనం ఎంచుకున్న గోల్ చేస్తుంటే మన ఆరోగ్యానికి ఎలాంటి ఇబ్బంది లేకుండా చూసుకోవాలి అవునా కదా. అట్లాంటి గోల్ మాత్రమే మనం ఎంచుకున్నాం. గోల్ అనేది హైయెస్ట్ లో ఉండాలి, అదే బాగుంటుందాగా హైయెస్ట్ లో ఉండాలి. గోల్ రాసిన తర్వాత ఒక పేపర్ రాసుకొని ఇలా సొంతం పెట్టేసుకొని కానీ కంటిన్యూ అయిపోవాలంటే ఒక్కసారి కంటిన్యూ అయినామంటే ఆ మాట ఒక్కసారి కమిట్ అయితే ఏ టార్గెట్ 11th మేల్ అయితే ఏం 12th మేల్, ఏ టార్గెట్ 10th మేల్ అయితే ఏం 11th మేల్. ఓకేనా? హలో హలో ఓకే. డిజైర్ అనే పదము లాటిన్ లో డెసిస్ట్ అనే పదం వస్తుంది. డిజైర్ DESIRE డిజైర్, బర్నింగ్ డిజైర్ కదా, గోల్ కోసం పోరాటం. ఈ డిజైర్ అనేది లాటిన్ లో డెసిస్ట్ అంటే ఇంగ్లీష్ లో కటాఫ్ అంటే లీవ్ ఫ్రమ్. కటాఫ్ అంటే కట్ చేయడం కదా. నేను మనసు గోల్ సెట్ చేసుకున్నారు, ఒక పేపర్ మీద రాసుకున్నారు. దీన్ని ఏం చేయాలి మళ్ళీ మీరు ఎంచుకున్న గోల్ దాచిపెట్టద్దు. ఫస్ట్ ఎందుకు కన్నదే ఉంది, నేను మీ అమ్మ మీ నాన్న కన్నారు, బాబు మిమ్మల్ని బాగా ప్రేమిస్తారు అవునా కదా. కమ్మకుండా మీ ఇంటి మీద నాకు ఎదురుస్తుంది, నేను అమ్మ వద్ద నాకు ఎదురుస్తుంది. మనం రాసిన గోల్ ఫస్ట్ మనం ప్రేమించే అమ్మ నాన్న చెప్పాలి. అమ్మ నేను పలానా ఎక్కడ హ్యాపీగా అనుకుంటారు, హ్యాపీ ఎందుకు వస్తూ అనుకుంటారు, కాదు అనుకుంటున్నారు. అప్పుడు నాకు నీకే కావాలి ఆ కోరి చెప్పేస్తాడు. ఎందుకంటే నేను చేస్తే నా గోల్ అవుతుంది, మళ్ళా నా గోల్ అవుతుంది, నీ గోలే కావాలా. అమ్మ నాన్న చెప్పాలా. తర్వాత మనం ప్రేమించే వ్యక్తులు మన ఫ్రెండ్స్. ఫస్ట్ అమ్మలో మనం ప్రేమిస్తారు, మనం ప్రేమించే వ్యక్తులు మన ఫ్రెండ్స్. అది మన ఫ్రెండ్స్ చెప్పుకోవాలి. అరే రే బస్సు నేను పట్టిన తర్వాత అలానే రావాలనుకుంటాను అని చెప్పండి. బాగా వార్తలు కదా, ఓకే వెళ్ళనుకుంటున్నాను అవునా కదా. కూతురాలు కావచ్చు కదా, వెళ్ళనుకుంటాను కదా. నెంబర్ 3 మోస్ట్ ఇంపార్టెంట్ కాదు, మన అభిమాన శత్రువు అని చెప్పుకోవాలా. మనకు క్రిటిక్స్ చేస్తుంటారే, మనల్ని విమర్శించే వాళ్ళని చెప్పుకోవాలి మన గోల్ ఏంటని. అప్పుడు ఏం చేస్తాడు, నువ్వు ఎప్పుడు ఉంటావు, నీ మొక్కలు ఎప్పుడైనా చూసుకున్నావు, నువ్వు ఎప్పుడు ఉంటావు రాదు అవునా కదా. అంతేనా? అదే కావాలి మనకు. అప్పుడే పన్నెండు డిజైన్ వస్తుంది, అలా 12 డిజైన్ వస్తుంది. నువ్వు ఎప్పుడు
ఇస్తారని కథ నుంచి వస్తుంది. మనం మన జీవితంలో గ్రోత్ రీచ్ అవ్వాలంటే కొన్ని వదులుకోవాలి. ఏం వదులుకోవాలి? మన జీవితంలో కొన్ని గ్రోత్ రీచ్ అవ్వాలంటే కొన్ని వదులుకోవాలి. ఒక చెట్టు ఉన్నది, చెట్టు పెరిగేటప్పుడు మొదట్లో మనం చుట్టుపక్కల కొమ్మలు కట్టేస్తాం. పాత్రలలో మొక్కల పాత్రలలో కొమ్మలు కట్టేస్తాం. ఎందుకు? ఆ మొక్క ఎత్తు రావడం కోసం. ఒక కింద కట్టేసుకుంటే అక్కడే నేల మీద ఉంటుందన్నమాట. అట్లా మనలో కొన్ని వదులుకోవాలి. ఆ వదులుకునేది ఎలాంటివి? టెంపరరీ కదా, పర్మనెంట్ కదా. టెంపరరీ అంటే తాత్కాలికంగా వదులుకోవడం, పర్మనెంట్ అంటే పూర్తిగా వదులుకోవడం. టెంపరరీ కదా, టెంపరరీ కదా అంటే సినిమా కదా. రాష్ట్రంలో సినిమా. నెంబర్ 2 కేబుల్ టీవీ. నెంబర్ 3 చిట్ చాటింగ్. 4 సెల్ ఫోన్స్. సినిమా, కేబుల్ టీవీ, క్రికెట్ వాచింగ్, చిట్ చాటింగ్, సెల్ ఫోన్స్. పర్మనెంట్ కదా. ఓవర్సీస్, లేజీ, పోస్ట్పోన్మెంట్, నెగటివిటీ, ఎడ్యుకేషన్. ఓకేనా? సినిమా, సినిమా ఎంతమంది చూస్తాం మనం? లేదు చూస్తా. సినిమా చూసాం చేసేటండి. సినిమా ఎందుకు చూస్తారు మీరు? మన అభిమాన హీరో
ఏమన్నా నాకు అన్నం ఉంది పోవడం లేదు నేను ఇక్కడ ముందు చూసా ఈ మధ్య మళ్ళీ చూసా ఇప్పటికి ఆ పని లేదా ఇప్పుడు ఆ మొత్తం కర్మలో తీరించారు ఒక ఈ సాగు ఊళ్ళో ఉంటాయి సీరియల్స్ అవి టైం వేసుకోవడం ఊళ్ళో ఉంటుంది అవునా ఇలాంటి కేబుల్ టీవీ సీరియల్స్ చూడొచ్చు కేబుల్ టీవీలో చూడాలి అనుకుంటే న్యూస్ చూడండి న్యూస్ చూడండి మీ జ్ఞానం దొరుకుతుంది విజ్ఞానం దొరుకుతుంది చేసుకోవడం చూడండి మార్నింగ్ పూట మ్యూజిక్ చూడండి సాయంత్రం పూట మ్యూజిక్ చూడండి మీరైతే సాంగ్స్ మంచి ఎంటర్టైన్మెంట్ చూసుకోండి అంతేగాని ఇలాంటి సీరియల్స్ వెళ్ళిపోతాము మీరే పెద్ద సీరియల్స్ వెళ్ళిపోతారు సీరియల్స్ వెళ్ళిపోతే ఇంట్రెస్ట్ కూడా వాళ్ళు సీరియల్స్ వెళ్ళిపోతారు ఇంట్రెస్ట్ అవసరం లేదు క్రికెట్ మ్యాచ్ 11 మంది క్రికెట్ ఆడుతుంటారు 11 మంది క్రికెట్ ఆడుతుంటారు 11 మంది క్రికెట్ చూస్తుంటారు 11 మంది క్రికెట్ ఆడుతుంటారు 11 మంది క్రికెట్ చూస్తుంటారు అదే పాట లేకుండా అవునా కదా కావాలంటే మీరు క్రికెట్ ఆడండి క్రికెట్ చూడద్దు పిచ్చి మాట్లాడుతూ ఉంటారు అదే వాడు ఓడిపోయారు కదా అదే భద్రం ఎక్కడ ఉన్నావు పరిపాలన రాజకీయాలు టీకులు ఉంటుంది పిచ్చి ఏం 160 వల్ల అట్లాంటివన్నీ మానేయండి సెల్ ఫోన్స్ అంటే కదా ఈ మధ్య స్మార్ట్ ఫోన్స్ వచ్చినాయి ఎక్కడ లేకపోతే ఐదు పెట్టుకుంటాం లేకపోతే చూసుకుంటాం లేకపోతే అలాగే దాంట్లోనే ఒకసారి ఒక భార్య ఈ భర్త ఎప్పుడు సెల్ ఫోన్ జోలు పెట్టుకుంటే సెల్ ఫోన్ మాత్రం చూసుకుంటా అంటే నేను కూడా సెల్ ఫోన్ లాగా మారింటాను ఎప్పుడు పెట్టుకుంటే అట్లా ఈ సెల్ ఫోన్ లో టైం చాలా ఎక్కువ అవుతుంది ఈ సెల్ ఫోన్ ఈ స్మార్ట్ ఫోన్ వచ్చిన తర్వాత ఈ పైన పెట్టుకున్నామనుకో హార్ట్ సింటమ్స్ వస్తుంది అదే ఈ సెల్ ఫోన్ ఈ విండో పెట్టుకున్నామనుకో మగవారికి వంజత్వం వస్తుంది పిల్లలు పుట్టకుండా అవుతాయి జబ్బులు వచ్చే అవకాశం గంటలు అర్థం చేయకుండా పిల్లలు పుట్టరు ఇలాంటి జబ్బులు వచ్చే అవకాశం అన్నమాట ఈ సెల్ ఫోన్ ఇప్పుడు చెవులు పెట్టుకోవడం వల్ల ఎలక్ట్రోమాగ్నెటిక్ పార్ట్స్ బ్రెయిన్ దగ్గర ఉండడం వల్ల బ్రెయిన్ క్యాన్సర్ ఉంటుంది అలాగే ఈ సెల్ ఫోన్ ఎప్పుడు మెసేజ్ చేస్తుంటారు ఏరా ఎలా ఉన్నావు ఏరా అంటే హవారీ అనుకుంటారు ఏరా ఎలా ఉన్నావు ఎక్కడ ఉన్నావు ఈ ఆర్ఏ ఎలా ఉన్నావు ఈఎంఏ ఎలా ఎలా ఉన్నావు ఏం చేస్తున్నావు ఈఎంఐ ఏమి చేస్తున్నావు సిహెచ్ఎస్ సిహెచ్యు ఎంఎల్ఏ ఏం చేస్తున్నావు ఆ ఏడు ఇంగ్లీష్ ఇంగ్లీష్ అనేది నేర్చుకోవాలి కనీసం ఎలాగో డైవర్ట్ చేసుకుంటావు ఆ టైం ఇంగ్లీష్ లో మాట్లాడండి ఇంగ్లీష్ నేర్చుకుంటే జీవితంలో అవునే కదా నెక్స్ట్ ఈ సెల్ ఫోన్ ఇలా మెసేజ్ ఇవ్వడం వల్ల ఈ పంపు ఉంటుంది కదా పంపు నెంబర్స్ వచ్చేస్తుంది అప్పుడప్పుడు ఈ సెల్ ఫోన్ ఈ మధ్య ఫేస్బుక్ ఇక చూస్తా ఉంటారు కూలి చేస్తున్నావా నలుగురు పడతాయి ఎట్టాకారం ఫేస్బుక్ ఎట్టాకారం ఈ సోషల్ మీడియా ఏదో సాధిద్దాం అనుకుంటాం లాస్ట్ ఏమీ సాధించాం టైం వేస్ట్ తప్ప ఎక్స్పీరియన్స్ లేదు కాబట్టి ఈ సోషల్ మీడియాలో ఎక్కువ నిమగ్నం కావద్దు ఒకరు ఒక ఏదో వివరించితే ఇది ఎక్కడో చూసినట్టుంది కదా ఫేస్బుక్ లోనా వాట్సాప్ లోనా లింక్డ్ఇన్ వాట్సాప్ అదే నేను మీ ఇంటి పక్కింటున్నా ప్రయత్నం సోషల్ మీడియాలో అడిక్ట్ అయిపోతే అలా ఉంటుంది
మార్నింగ్ 8 లేస్తాడు మనవాడు, 9కి స్కూలు, 10 వెళ్తాడు. రాత్రి త్వరగా పడుకుంటారు, క్లాస్ వచ్చి మళ్ళీ పడుకుంటారు. ఈ యాక్టివిటీల వల్ల టైం వేస్ట్ కదా. ఎప్పటికైనా ఎప్పుడు నిద్ర లేవాలంటే సూర్యుడు ఎన్ని గంటలు ఉదయిస్తాడు? 3 hours after study is the best study. మార్నింగ్ కూడా ఎవరైతే బాగా చదువుకున్నారో వాళ్ళని కొద్దిగా వాళ్ళ జీవితంలో ఎవరు లేరు. నేను ఎవరికి మీరు ఎప్పటికైనా క్లాస్ ఫస్ట్ రావాలని కోరుకుంటారు, ఫస్ట్ క్లాస్ లో పాస్ అవ్వగలుగుతారు. క్లాస్ ఫస్ట్ క్లాస్ లో రాదు, క్లాస్ ఫస్ట్ లో కూడా వస్తాడు. అనవసరం మనకున్న ఎడ్యుకేషన్ సిస్టమ్, మళ్ళీ ఎడ్యుకేషన్ సిస్టమ్ కాదు, ఎగ్జామినేషన్ సిస్టమ్. ఈ ఎగ్జామినేషన్ సిస్టమ్ లో పెద్ద సాధించేది ఏమీ లేదు. ఏదైనా ప్రావీణ్యం నేర్చుకొని మీరు ఏం చేయాలనుకున్నా కానీ ఇలా మీరు మార్నింగ్ లేచినామనే ఈ రోజు నేను ఏం చేయాలనుకుంటున్నాను అనేది కాసేపు ఆలోచించండి. తర్వాత దిగి అక్క ముందు నిల్చోండి. ఇట్లా అక్క ముందు కదా, అక్క ముందు నిల్చోండి. ఒక్కసారి మిమ్మల్ని మీరు ఎక్కించుకోండి. అక్కడ ముందు నవ్వినప్పుడే టికెట్ కానీ ఎవరేమనుకుంటే గుడ్ మార్నింగ్ గుడ్ మార్నింగ్ ఎవరేమనుకుంటారు? ఏం బాబు ఎవరు చెప్పాలని ఏమిటని మా ట్రైనర్ చెప్పారు ఈరోజు, అందుకని గుడ్ మార్నింగ్ వాళ్ళు ఫస్ట్ ఎంత నవ్వుతారు, మూడో రోజు కనుక్కుంటారు. ఆ వాడు గుడ్ మార్నింగ్ అంటూ ఏం చేయాలి, ఒక నెల గుడ్ మార్నింగ్ చెప్తాడు తండ్రికి. అప్పుడు మూడో రోజు తండ్రి కూడా గుడ్ మార్నింగ్ మా అని
మార్నింగ్ బాబు అంటారు. అంటే ఇంకా అంటే కదా ఇంట్లో కూడా నేను అన్నట్టు రెసిప్రసిటీ ఇస్తారు. తర్వాత ఆ రోజు ఏం చేయాలనుకుంటున్నారో ఊహించుకోండి. అవునా? ఫ్రెష్గా మొత్తం డ్రెస్ చేసి వెళ్ళి టాయిలెట్కి వెళ్ళి స్నానం చేసి కూర్చోండి. ఎక్కడ కూర్చుంటారు? చదువుకునే ప్లేస్ లో. చదువుకునే ప్లేస్ ఎలా ఉండాలి? నీట్గా, శుభ్రంగా, ప్రశాంతంగా ఒక కుర్చీ వేసుకొని కుర్చీకి అడ్డ పెట్టుకొని కూర్చోండి. తూర్పు డ్రెస్ కొద్దిగా బాగుంటారు. అఫ్కోర్స్ ఇష్టం ఏదో ఒక డ్రెస్ మీ ఇంటిని చూసుకొని ఒక డైరెక్షన్ లో కూర్చోండి. ఎదురుగా ఎలాంటి వాహన పోస్టులు ఏడకూడదు చూసుకోండి. సౌండ్ రాకూడదు. పక్కింటి టీవీ సౌండ్ రాకుండా చూసుకోండి. మీరు చదువుకునే వ్యక్తి ఎక్కువ మంది జనాలు ట్రాఫిక్ తగ్గేటట్టు చూసుకోండి. అక్కడ కూర్చోండి. కూర్చొని చదవండి. అది 5 చేశారు, 4 చేశారు, 5 దాకా ప్రెసిడెంట్ అయ్యారు. ఫస్ట్ కూర్చున్న తర్వాత ఒక 10 to 20 minutes ధ్యానం చేయండి. ధ్యానం తెలుసా? ధ్యానం అంటే శ్వాస మీద శ్వాస ఇలా పీల్చాము వదిలాము, పీల్చాము వదిలాము. ఇలా శ్వాస మీద ధ్యాస చేస్తే ఏమవుతుంది? ధ్యానం చేస్తే మైండ్ మొత్తం జీరోకి వస్తుంది. జీరోకు ఇప్పుడు మనం ట్రాఫిక్ లో పోతున్నాం, స్పీడ్ గా పోగలం. ట్రాఫిక్ లో పోయాం కదా, అదే ట్రాఫిక్ తగ్గుంటే స్పీడ్ గా పోగలం. అలాగే మన మైండ్ లో కూడా ముందున్నది ఆ గతాన్ని మొత్తం మన మైండ్ లో ఉంటే ఇవాళ మనం చదువుకున్నామా? చదువుకున్నాం. అప్పుడు చదువుకోవాలంటే ముందు మన మైండ్ మొత్తం ఫ్రెష్ చేసుకోవాలి, జీవం చేసుకోవాలి. ఫస్ట్ మీరు మెడిటేషన్ చేయాలి. ఫస్ట్ లో మీకు చాలా ఎక్కువ ఆలోచన వస్తుంది, చాలా ఎక్కువ. మొదట్లో 1 నెల రోజులు కష్టపడితే ఆలోచన మొత్తం జీరోకి వస్తుంది. మీకు తెలియకపోతే మెడిటేషన్ చేసే వాళ్ళకి వెళ్ళండి, చేస్తారు. తర్వాత ఒక 14 నిమిషాలు వజ్రాసనం వేయండి. వజ్రాసనం చేస్తాం. ఎందుకు చెప్తాం 14 నిమిషాలని? రోజుకు 1440 నిమిషాలు ఉంటాయి. అందులో 1% 14 నిమిషాలు. 14 నిమిషాలు మీరు వజ్రాసనం వేయండి. తెలుసా వజ్రాసనం అంటే? ఇలా కూర్చొని కూర్చోండి. ఇలా కూర్చొని ఇట్లా వజ్రాసనం వేసుకొని మెడిటేషన్ చేయండి. అప్పుడు మీరు కాన్సన్ట్రేషన్ బాగా జరుగుతుంది. ఇంకా కాన్సన్ట్రేషన్ బాగా జరగాలంటే సూర్య నమస్కారం. ఈ ఖాళీ బదల మీద చేతులు పెట్టి ఇట్లా నిమిషం 3 సార్లు చెప్పండి. ఇలాంటి ఆసనాలు చేయడం మీరు కాన్సన్ట్రేషన్ వస్తుంది. కాబట్టి కూర్చోండి. మీకు 3 hours టైం ఉంది. 5:30 కూర్చున్నారు, 8:30 దాకా 3 hours టైం ఉంది కదా. 8:30కి వేరైతే నేను మాట్లాడతారు. ఈ 3 hours మీరు ఎలా చదవాలి చెప్పండి. ఫస్ట్ ఇష్టంగా శ్రద్ధ చదవండి. నెక్స్ట్ కష్టంగా శ్రద్ధ చదవండి. ఆ నెక్స్ట్ చాలా ఈజీ శ్రద్ధ చదవండి. ఓకేనా? ఫస్ట్ ఇష్టమైనది, తర్వాత కష్టమైనది, తర్వాత ప్రతి శ్రద్ధ చదవండి. 3 hours లేదు కదా, ఎట్లా మీరు చేసుకోండి. ఏదైనా ఒకసారి 2 గంటలు 3 గంటలు ఒకే సవాలు ఒకే స్పీచ్ లో చదవచ్చు. ముఖ్యం చేసుకోండి. మనం చదవాలి చేపలు
ఇట్లా మీరు 25 మినిట్స్ కానీ రిలాక్స్ అవ్వండి, టైం మెయింటైన్ చేయండి. సమాజంగా చెప్పండి, నీకు ఎక్స్పెరిమెంట్ పర్పస్ ఎక్స్పెరిమెంట్ గా నిరూపించబడింది అన్నమాట. ఇట్లా మీరు ఇలా రిలాక్స్ అయిన మెథడ్ అంటే చదివింది బాగా గుర్తుంటుంది. తర్వాత స్కూల్కి వెళ్ళండి, స్కూల్లో పాఠాలు చెప్పే పాఠాలు ప్రశాంతంగా వినండి, టీచర్లు చెప్పే ప్రతి మాట వినండి. చిన్నప్పుడైతే చదవకూడదు, పెద్ద తర్వాత చదవలేము. ఇప్పుడు మా ఏజ్ ఉంటే చదవలేము, ఏమైనా చదవాలనుకుంటే చిన్నప్పుడే చదవాలి. ఒక ముగ్గురు యువకులు గుర్రాలు బండి మీద గుర్రాలు వస్తుంటే ఎప్పుడో పోతా ఉంటారు. ఒక చెట్టు మీద ఒక ముసలాడు బాగా ఆకలితో అవలంబిస్తున్నారు. మీరు ఆ చెట్టు కింద అన్నం తినాలని తాగుతారు. ఆ ముసలాడు చూసి మీరు ఎత్తుకున్న అన్నంలో ఆకలి కూడా అన్నం పెట్టి అన్నం పెడతారు. అప్పుడు ఆ ముసలాడు బాగా ఆనందం పెట్టిపోయి బాగా సంతోషంతో బాబు మీరు నాకు అనుకోకుండానే అన్నం పెట్టారు, నేను కూడా మీకు ఏదో సాయం చేయాలనుకుంటున్నారు అని చెప్పి ఇక్కడ రాళ్ళు ఉన్నాయి కదా, ఆ రాళ్ళు తీసుకొని రాళ్ళు వేసుకొని వెళ్ళండి, అప్పుడు మీకు గాలి వేసుకుని వెళ్ళండి. ఎందుకు సార్ మీ రాళ్ళు అంటారు? అప్పుడు చెప్తారు ముసలు, ఈ రాళ్ళు తీసుకెళ్ళి వెళ్ళండి, మూట కట్టుకుని పండి, రేపు మార్నింగ్ ఓటింగ్ పండి, రేపు మార్నింగ్ ఫస్ట్ చూడగానే మీరు చాలా ఆనందపడతారు. తర్వాత దీనికి మీరు అమిత దుఃఖంతో బాధపడతారు. సరే అని చెప్పి ఏముంది ఆ మాటలు చెప్పి ఒక్కొక్కరు 4 వాళ్ళు చెప్పారు కదా, ముఖ్యమని చెప్పి 4 వాళ్ళు వేసుకుంటారు. ప్రస్తుతం ఇంటికి పోతారు. ఇంటికి అయిన తర్వాత మందులను ఓపెన్ చేస్తారు. బ్యాగ్ ఓపెన్ చేయగానే ముఖ్యం చెప్పినట్టుగానే అమిత ఆనందం వస్తుంది. ఏముంటాయి ఆ రాళ్ళు వస్త్రాలు ఏమంటాయి, కానీ నిమిషానికి మళ్ళీ మారిపోతారు. ఎందుకు ఎందుకు 4 ఏళ్ళు జరుపుకున్నాం రాయాలని దాని మొత్తం నింపుకోవచ్చు కదా, 4 ఏళ్ళు జరుపుకున్నామని బాధపడతారు. అట్లాగే చిన్నప్పుడు గురువు గారు మంచి గుడిగారు, వాళ్ళు మాత్రం మీకు ఏదో ఒకటి ఇచ్చే వాళ్ళు మొత్తం చెప్తారు, కానీ వాళ్ళే కష్టం. చదవండి గురువు చెప్తారు, కానీ మనం చదవం. ఆ ముష్టం చెప్పినట్టు చిన్నప్పుడు కనుక మనం చదువుకుంటే తక్కువ చదవడం చిన్న ఉద్యోగంలో, ఎక్కువ చదవడం పెద్ద ఉద్యోగం సాధిస్తారు. అప్పుడు అనుకుంటాం ఏం నీ క్లాస్మేట్ ఏమో తయారు ఉంటాడు, ఇవ్వండి చిన్న ఉద్యోగం చేస్తాడు. అప్పుడు అనుకుంటాం చిన్నప్పుడు నేరుగా బాగా చదివితే బాగుండేది అనుకుంటామా అనుకో. చిన్నప్పుడు బాగా చదివితే నేరుగా కదా చూడలేవు దానికి లేజీ. నెంబర్ 2 లేజీ అంటే బద్ధకం. ఇందాక చదువు కాబట్టి స్కూల్ నుంచి ఇంటికి వస్తారు, రాత్రి పూట మీరేం చేస్తారు, రాత్రి మళ్ళీ 6ంటికి మళ్ళీ కూర్చొని మళ్ళీ ఇవ్వండి. 5 స్కూల్ అయిపోతుంది, ఒక గంట ఎంజాయ్ చేసుకోండి. 6ంటికి వచ్చి మళ్ళీ కూర్చోండి, రాత్రి 9 దాకా చదవండి. 9 తర్వాత మళ్ళీ మీకు ఎక్కదు, 6 to 9 మాత్రం సాగిపోతే బాగా ఎక్కడ చెప్పు. అఫ్కోర్స్ ఒకవేళ రాత్రి కూడా చదివాలని ఎక్కడ చూడకూడదు. చదవండి, 6 to 9 చదవండి, 8 గంటలకు అన్నండి, మళ్ళీ కూర్చొని చదవండి. చదవండి. లేజీ అంటే బద్ధకం. మనం ఏంటో రకరకాల ఆలోచనలు ఉంటే ఏ పని చేయాలి రకరకాలు ఉంటాం, దాన్ని బద్ధకం. ఆ బద్ధకాన్ని వదిలేసేయండి. నెక్స్ట్ పోస్ట్ పోన్మెంట్ అనేది బాగా లేడం. రేపు చేయాల్సిన పని
చదువుకుంటారు, మీ ఫ్రెండ్ పుట్ట ఉంటాడు, అదే మీరు చదువుకోవాలా ఇక్కడ ఇవ్వరా ఇవ్వద్దు. మీరు బాగుండాలి ముందు మొహమాటం ఉండొచ్చు. అవునా? మొహమాటం ఉంటే మీరు బాగుంటారు. ఒక వెలిగే కొవ్వొత్తి మాత్రమే మిగతా కొవ్వొత్తులు వెలిగితే కాదు. ముందు మీరు బాగుంటేనే కదా మీరు మిగతా వాళ్ళు బాగుపడతారు. కాబట్టి మీరు మొహమాట పడద్దు. యాటిట్యూడ్ యాటిట్యూడ్ తెలుసా? యాటిట్యూడ్ దృక్పథం ఎలా ఉండాలంటే నేను చేయగలను, ఐ విల్ డు, ఐ క్యాన్ డు అని మనకంటే పాజిటివ్ గా ఆలోచిస్తే చేయగలరు. నేను చేయలేదు ఒకటి చేయలేదు. ఎప్పటికైనా మనం పాజిటివ్ దృక్పథంలో ఉండాలి. గుడ్ పర్సనాలిటీ. గుడ్ పర్సనాలిటీ తెలుసా? పర్సనాలిటీ అంటే ముసుగు. మనం రోజు మంచి బట్టలు వేసుకోవాలి, కొత్త బట్టలు వేసుకోవాలి, ఉతికే బట్టలు వేసుకోవాలి. బాగా రోజు 3 సార్లు పని చేస్తే మంచిది, ఒక్కసారి అనిపించే మంచిది. కానీ మనం చేస్తున్నాం 3 సార్లు అనిపించి ఒకసారి పని చేస్తున్నాం. ఎందుకు కాకుండా రోజు 3 సార్లు పని చేసి ఒకసారి తినండి, కష్టపడి పని చేయండి. ఉదయం పూట ఎక్కువ తినండి. ఉదయం పూట ప్రోటీన్స్, కార్బోహైడ్రేట్స్, విటమిన్స్, మినరల్స్ అన్ని ఫైబర్లు అన్ని ఉన్నటువంటి ఎక్కువ తినండి. మధ్యాహ్నం కొద్ది తగ్గించండి. ఉదయం పూట రాజధాని తినండి, మధ్యాహ్నం పూట మంచిలాగా తినండి, సాయంత్రం పూట రాణిలాగా తినండి కొద్ది కొద్దిగా. అవునా? కడుపు ఎప్పటికీ ఫుల్గా ఉండొద్దు. మనం అనుకుంటాము తింటే ఎనర్జీ వస్తుంది, తింటే నిద్ర వస్తుంది, పని చేస్తే ఎనర్జీ వస్తుంది. గమనించాలన్నా మీకు ఇష్టమైన పని చేస్తూ ఉండండి. మార్నింగ్ 5 నుంచి స్టార్ట్ చేస్తే రాత్రి 11 గంటలకు చేస్తూ ఉంటారు. కొద్ది తింటే నిద్ర వస్తుంది, తింటే శక్తి రాయండి, తింటే నిద్ర వస్తుంది. సెల్ఫ్ డైరెక్టర్. మనం ఏమనుకుంటున్నామో దాని ప్రకారం మనం ముందుకెళ్ళాలి. ఎవరో చెప్పారో చేయవచ్చు, మా ఫ్రెండ్ చెప్పాడు నువ్వు బాగా టాలెంట్ ఉంది, నాకు డాక్టర్ అవుతుంది, ఆ చెప్పింది నాకు మీరు ఏమనుకుంటా అదేమో సెల్ఫ్ డైరెక్టర్. నువ్వు ఏమనుకుంటా అదేమన్నా నేను ఆర్టిస్ట్ చేయొద్దు, ఏమో నేను చెప్పిందే చేయొద్దు, ఏమో నేను నాకు మీ అభిప్రాయం చెప్పాలంటే. అసిస్టెన్స్ అంటే థామస్ ఆల్వా ఎడిసన్ 1000 సార్లు కష్టపడితే లైట్ బల్బ్ అనుకున్నాడు. 1000 సార్లు ఫెయిల్ అయ్యి 1093 సార్లు లైట్ బల్బ్ అనుకున్నాడు థామస్ ఆల్వా ఎడిసన్. పర్సిస్టెన్సీ ఉండాలి, పోరాడుతూనే ఉండాలి మనం సాధించాలనుకుంటే. అంతేగాని మధ్యలో మిడిల్ ఆపేస్తే కుదరదు. మహాత్మా గాంధీ స్వాతంత్రం కోసం పోరాడుతూనే ఉన్నారు, మధ్యలో ఆగలే కదా. కేసీఆర్ తెలంగాణ కోసం పోరాడుతూనే ఉన్నారు, వచ్చిందే కదా. పోరాడుతూనే ఉండాలి, పోయేదేమీ లేదు. పర్సిస్టెన్సీ ఉండాలి. టైం మేనేజ్మెంట్. మనం అనుకున్న టైంలో వీక్లీ పెట్టు మనం ప్లాన్ చేసుకోవాలి, ఆర్గనైజ్ చేసుకోవాలి, దాని ప్రకారం మనం ముందుకు పోవాలి. స్ట్రెస్ మేనేజ్మెంట్. స్ట్రెస్ మేనేజ్మెంట్ అంటే ఒత్తిడి లేకుండా చూసుకోవాలి. ఒత్తిడి లేకుండా అంటే ఏం చేయాలి? మన మైండ్, మన బాడీ, మన స్పిరిట్ ఆధ్యాత్మికంగా మనమంతా ఎలాంటి ఇబ్బంది లేకుండా ఉండాలి. ఒత్తిడి లేకుండా అంటే బాడీకి ఎలాంటి రోగం రాకుండా ఏం చేయాలి? మనం మంచి ఫుడ్ తినాలి, మంచి వాతావరణం తినాలి, మంచి ఆహారం తినాలి. మంచి ఆహారం అంటే ఏంటి? అడిగే ఆహారం తినాలి. అందులో కార్బోహైడ్రేట్స్ ఉండాలి, ప్రోటీన్స్ ఉండాలి, వైటమిన్స్ ఉండాలి, మినరల్స్ ఉండాలి, ఫైబర్స్ ఉండాలి, అన్ని రకాల డైట్స్ ఉండాలి. ఎక్కువ తినాలండి. కడుపులో హాఫ్ మాత్రమే, హాఫ్ స్టమక్ మాత్రమే అన్నం ఉండాలి. మిగిలిన హాఫ్ 1/4 స్టమక్ వాడుతుండాలి, మిగిలిన 1/4 ఖాళీ ఉండాలి. అలా ఎక్కువ తినొద్దు. ఎప్పుడైనా స్ట్రెస్ గురవుతే ఎవరేమనుకుంటే నాకైతే అనుకోండి, అలా కదా. హ్యూమన్ రిలేషన్స్ ఉండాలి. ఇప్పుడు హ్యూమన్ రిలేషన్స్ అంటే మనం పరస్పర సహకారం చేసుకుంటున్నాలి. మన అమ్మా నాన్నలకు కాళ్ళు మొక్కాలి, మొహమాట పడుతూ మన ఫ్రెండ్స్తో భుజాన్ని చేతులేసుకోవాలి. మన పాపతో భుజాన్ని చేతులేసుకునేలా ఉండాలి. మన భార్య భర్త ఇలా ఓకేనా. ముందు హ్యూమన్ రిలేషన్స్
చేసి ఉండాలి. ఒకసారి ఒక అతను ఏదైనా కాదు ఓపిక ఇచ్చినప్పుడు చెప్పాలి. ఓపిక ఇచ్చి చెప్తే ఓపిక ఆ విధంగా మనం గోల్ సెట్ చేసుకొని మనం ముందుకు వెళ్ళాలి. ఓకే, థ్యాంక్ యూ. నాకు అవకాశం ధన్యవాదాలు చేస్తున్నాను. ఉంటే కట్ చేసుకుంటూ